హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఇవాళ మీకు ఒక మంచి వీడియో చూపిస్తున్నానండి. అదేంటంటే వంకాయలతో ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది ఆయిల్ తక్కువగా ఉపయోగించి చేస్తున్న ఫ్రై అండి. ఇవి కారం అవి లైట్గా వేసి నేను తయారు చేశానండి. ఒకసారి మీరు ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది దీని ఉపయోగాలు ఏంటో. పప్పుచారులోకి, చారులోకి, లేదంటే డైరెక్ట్గా ఖాళీగా టైంపాస్ అవ్వలేనప్పుడు తినడానికి కూడా యూజ్ అవుతుందన్నమాట. ఒకసారి ఈ వీడియో అందరూ చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా ఉంటుంది, ఎలా చేయాలి అనేది. వంకాయలు ఫస్ట్ శుభ్రంగా కడిగేసుకొని రౌండ్గా కట్ చేసుకొని తర్వాత శుభ్రంగా కడిగేసుకోవాలండి వంకాయల్ని. దానికి కొంచెం మజ్జిగ యాడ్ చేయాలి. ఒక టీ గ్లాస్ అంత మజ్జిగకి నేను యాడ్ చేశాను అనమాట. దానికి సాల్టు, కారం కూడా కొంచెంగా యాడ్ చేయాలి. సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత లెమన్ కూడా యాడ్ చేయాలండి. లెమన్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం బేగా ఫ్రై అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఫుల్గా ఒక నిమ్మకాయ పట్టేస్తుంది దీనికి. మొత్తం లెమన్ అంతా అయిపోయిన తర్వాత మొత్తం మిక్స్ చేసేయాలండి ఇదంతా. ఈ కారం, ఉప్పు, నిమ్మకాయ, మజ్జిగ అవన్నీ కలిపిన తర్వాత దీన్ని మొత్తం కలిపేసి పెట్టుకోవాలండి పక్కనే. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. మొత్తం ఇలా అయిపోయిన తర్వాత ఒకసారి చూడండి. కలిపిన తర్వాత ఈ విధంగా వస్తుంది. మ్యాంగో కట్ చేస్తే మనం కారం, ఉప్పు వేసుకొని ఎలా ఉంటుందో ఆ మామిడికాయ ముక్కల్లా ఉంటాయి అన్నమాట చూడడానికి. చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో? తర్వాత పాన్ రెడీ చేసుకోవాలి. పాన్ రెడీ చేసుకున్న తర్వాత పాన్ మీద ముక్కలన్నీ వేసి లైట్గా ఆయిల్, ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. ఆల్రెడీ ఇవి సాల్ట్, కారం, లెమన్ అవన్నీ వేసాం, మజ్జిగ కూడా వేసాం. కొంచెం బేగా కుక్ అయిపోద్ది అనమాట. ఎక్కువ ఆయిల్ వేసి మొత్తం ఇదంతా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. పాన్ మీదే కనుక తక్కువ ఆయిల్తో సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ టర్న్ చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత. ఫస్ట్ ఫ్రై అంతా అయిపోయింది ఫ్రంట్లో. ఇప్పుడు ఇలా టర్న్ చేసుకోవడం వల్ల కూడా రెండో వైపు కూడా కుక్ అయిపోతుంది అనమాట. చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో? సింపుల్గా అంటే వంకాయ అంటే చాలామంది ఇంట్లో ఇష్టపడరు. ఈ విధంగా చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం ప్రకారంగా నేను చేసుకున్నాను ఫ్రెండ్స్. మా పిల్లలైతే ఇష్టపడరు వంకాయ కూర తినడానికి. ఇలా ట్రై చేస్తే కొంచెం తినడానికి ఇష్టపడతారు కదా, అందుచేత నేను ఇలా రెడీ చేశాను అనమాట. ఇలా వచ్చాయి ఫ్రెండ్స్, చూడండి బాగుందా? ఇప్పుడు బాగా ఫ్రై అయినాయి. మనం ఒక ప్లేట్లోకి తీసుకోవడమే. కూరని ఇష్టపడరు, వంకాయ కూర ఇష్టపడరు. ఏదో సాంబార్లోని అలా ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా వెరైటీగా చేసుకుంటే బాగుంటుందని నేను ఇలా తయారు చేశాను. ఇప్పుడు నెక్స్ట్ టైం కూడా ఇలాగ ఉన్న ముక్కల్ని కూడా ఇలా ఫ్రై చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఎంతో కొంత ఎవరికైనా ఉపయోగపడితే
ఎలా ఉంది అన్నది ఎంతోమందికి ఉపయోగపడుతుందని నేను కోరుకుంటున్నాను. కామెంట్ చేయండి. బాగున్నది లేనిది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తినడానికైతే చాలా టేస్టీగా ఉన్నాయి, చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. మీ అందరికీ నచ్చుతాయని అనుకుంటున్నాను. ఓకే అండి, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.